చైనా మరియు ఇండియా రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతున్నాయనే టైంలోనే యూఎస్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏంటి అంటే ఇండియా చైనా బార్డర్ దగ్గర చైనీస్ సోల్జర్స్ 1.2 lakhs చైనీస్ సోల్జర్స్ డిప్లాయ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి. సో దీనివల్ల మనకు ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. అలాగే ఈ రిపోర్ట్ ఏంటి ఎలాబరేట్ చేసింది అంటే ఇక్కడ హౌజర్స్, అలాగే ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ మరియు డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ మిసైల్స్ కూడా అండ్ సిస్టమ్స్ కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి, హెవీ ఆర్టిలరీ కూడా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. సో టోటల్ ఏదైతే 3000+ కిలోమీటర్స్ ఆఫ్ ద బార్డర్ ఉందో అక్కడ టోటల్ ప్లేసెస్లలో చైనీస్ ఆర్మీ అడ్వాన్స్ టెక్నాలజీస్తో డిప్లాయ్ అయ్యి ఉంది అని చెప్పేసి. అలాగే ఇండియా కూడా టోటల్ ట్రూప్స్ని ఏమీ బ్యాక్కి తీసుకొని రాలేదు, చాలామంది ట్రూప్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రిపోర్ట్ చాలా ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా మనకి అనిపించవచ్చు. అండ్ ఇది కాకుండా దీనికి చైనా రెస్పాన్సివ్గా ఏం చెప్పింది అంటే, చైనా ఏం చెప్తుంది అంటే యుఎస్ కావాలనే ఇండియా అండ్ చైనా ఏవైతే రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయో అవి చూడలేక ఇలాంటి డాక్యుమెంట్స్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని బయటికి తెస్తుంది అని చెప్పేసి, ఫాల్సిఫైడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పింది. కానీ ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యుఎస్ అండ్ చైనాకి రెండింటికి కూడా ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ దీంట్లో యుఎస్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఎందుకంటే ఇండియా మరియు చైనా రిలేషన్షిప్స్ ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్గా అవుతున్నాయి. అండ్ ఇలాంటి టైంలో ఈ రిపోర్ట్స్ నిజం చెప్పాలంటే కొంచెం డిస్ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సీడ్స్ని సో చేస్తుంది. అండ్ ఇలాంటి టైంలో ఇలాంటి డిస్ట్రస్ట్ ఉండడం అనేది మన రిలేషన్షిప్ ఎక్కడికైతే ఇంప్రూవ్ కావాలని అనుకుంటామో అంత రేంజ్లో ఇంప్రూవ్ కాలేకుండా కూడా ఉంటుంది. అండ్ చైనా యుఎస్ని అక్యూజ్ ఏమని చేసింది అని అంటే, యుఎస్ ఎక్కడెక్కడైతే కంట్రీస్ ఉంటాయో వాటి అంటే యుఎస్ మాట వినకుండా ఉంటాయో ఆ ప్లేసెస్లో కావాలనే కలర్ రెవల్యూషన్ ప్లస్ డెమోక్రటిక్ రెవల్యూషన్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్షన్ రెవల్యూషన్స్ అన్నిటినీ క్రియేట్ చేసి అక్కడ ఆ ప్లేస్లోని గవర్నమెంట్స్ని టాపుల్ చేసేసి తీసేసి వాళ్ళ పపెట్స్ని పెట్టుకుంటుంది అని చెప్పేసి చైనా అక్యూజ్ చేసింది. దీనికి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎవిడెన్స్ ఏంటి అంటే, ఒకప్పుడు ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు. ఏంటి అని అంటే యుఎస్ ఇంతకు ముందు ఎక్కడెక్కడైతే కావాలని చెప్పేసి రెవల్యూషన్స్ తీసుకొని వచ్చేసి గవర్నమెంట్స్ని టాపుల్ చేసిందో అక్కడ మనకు కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ ఏమీ దొరకలేదు అని చెప్పేసి అఫీషియల్గా ఒక జర్నలిస్ట్ అడిగితే ఒక మినిస్టర్ చెప్పారు. సో దానివల్ల ఆ వీడియోని ఉపయోగించుకొని ఇప్పుడు చైనా ఈ క్లెయిమ్ని చేసింది. సో నిజం చెప్పాలంటే మనం చైనాతో ఇంప్రూవ్ కావాలా లేదంటే యుఎస్ మాటలు నమ్మాలా లేదా అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే మనకు యుఎస్ అవసరం ఉంది మనకి ఎకనామికల్గా గ్రో కావాలంటే. అలాగే చైనాతో అవసరం కూడా ఉంది మనం ఎకనామిక్గా గ్రో కావడానికి. మనం ఇప్పుడు వార్ చేసే సిచ్యువేషన్లో లేము, మనం బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి. నిజం చెప్పాలంటే మనకు చైనా అవసరమే అండ్ యుఎస్ కూడా అవసరమే. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం క్వాడ్లో ఉండాలి అండ్ బ్రిక్స్లో ఉండాలి. మనం ఇప్పుడు మన పీపుల్ని అప్లిఫ్ట్ చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాని గురించి ఎంతమందితో ఎన్ని డిఫరెంట్ పార్టీస్తో కోఆపరేట్ చేయాలి అని అనుకుంటే అన్ని డిఫరెంట్ పార్టీస్తో మనం కోఆపరేట్ చేయాలి. అలాగే స్ట్రాటజికల్గా మన అటామీని నిలుపుకోవాలి. సో ఈ దీంట్లోనే బెస్ట్. అండ్ చైనాని నమ్మాలా లేదా, నిజంగా 1.2 lakhs సోల్జర్స్ ఉన్నారా లేదా అనేది మనం బార్డర్ దగ్గర మనకున్న డిప్లాయ్మెంట్ అలాగే ఉంచవచ్చు అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ అండ్ పొలిటికల్ రిలేషన్షిప్ని పెంచుకోవచ్చు చైనాతో, నో ప్రాబ్లం. ఏదైతే బఫర్ జోన్ మీద ఉందో ఆ బఫర్ జోన్ దగ్గర మనం అగ్రిమెంట్స్ చూసుకోవచ్చు. ఒకవేళ చైనా అగ్రెసివ్గా ఉంటే మన ఆర్మీతో అగ్రెసివ్గా అటాక్ చేయొచ్చు. అంతవరకు మాత్రం మనం చాలా కేర్ఫుల్గా థ్రెడ్ చేయాలి చైనా రిలేషన్షిప్ కూడా. అలాగే యుఎస్కి కూడా మనం అంతే రీజనబుల్గా థ్రెడ్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు.